అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రాబ్లం అన్నారు. మీ ముందు నేను పాడలేను, మీరు ఒక ఛాన్స్ ఇస్తే అనేసావా, చెప్పేసావా? కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం మనం అవుట్ స్పోకింగ్ కాబట్టి ఇది అడగడానికి కూడా చాలా మందికి భయం. నేను కొంచెం అంటే దాని ముందు లక్కీలీ నేను వర్క్ చేయలేదు, కానీ ఒక చిన్న ట్రావెల్ ఉంది మాకు, వేరే వేరే సోర్సెస్ త్రూ మాకు ఒక ట్రావెల్ ఉంది. హీ నోస్ మీ, వి కొంచెం వేరే పార్టీస్లో అలా ఇలా కలవడం, సో ఒక వైబ్ ముందే ఉంది. సార్ ప్లీజ్ సార్ చనువు తీసుకొని, సార్ ప్లీజ్ సార్ మీరు లేనప్పుడు పాడతా, మీరేమనుకోకపోతే అని. ఛీ చావు అన్నారు. చీ అన్నప్పుడు నాకు భయపడాడు, చావు అన్నప్పుడు అమ్మయ్య అనుకున్నా. దెన్ ఐ సంగ్ ద సాంగ్. సో ఇనీషియలీ ట్రాక్ సింగర్ పాడతారు కదా, ట్రాక్ విని పాడాను నేను. ట్రాక్ విని పాడినప్పుడు ఇస్మాటే శంకరు ఆ లైన్స్ ఉంటాయి కదా, అది బేస్లో ఉండింది వేరే సింగర్, బికాస్ దట్స్ వెరీ హై ఫర్ అ మేల్ సింగర్ టు సింగ్. ఇస్మాటే నేను కూడా అలానే పాడా, ఇస్మాటే శంకర్రు పేల్చేస్తా నీ బంకర్రు, రే ఇది పైన అందుతుందా అన్నారు సాంగ్ విన్న తర్వాత. ఒకసారి ట్రై చేయాలి సార్. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అందింది సార్ అన్న. మరి పైన పాడరా అన్నారు. దెన్ పైన ఆ రేంజ్లో పాడాను. దెన్ దట్ వాజ్ లైక్ దట్ సౌండెడ్ రియలీ వెల్. అండ్ దెన్ హీ వాజ్ ఓకే, సాంగ్ ఓకే అయిపోయింది. కట్ టు 2 days తర్వాత ఐ గెట్ అ కాల్, స్టూడియోకి రా అర్జెంట్గా అని. మళ్ళీ ఏమైందా అని భయపడుకుంటూ స్టూడియోకి వెళ్ళి డోర్ తీసేసరికి పూరి గారు కూర్చొని ఉన్నారు, మణి గారు కూర్చున్నారు. నమస్తే సార్ అన్న. మీరు కూర్చొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు అడిగేది నాకు రాదు, నేను పైకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నాకేం అర్థం కాలే. సార్ అన్న పూరిగానే, ఏం లేదు మా నాకు కొంచెం తెలంగాణ వర్డ్స్ కావాలి, మా ఇద్దరికి అంత తెలంగాణ వర్డ్స్ కాదు, నువ్వు తెలంగాణలో పుట్టావు కదా. ఏం సార్ అని. దెన్ ద గ్రేట్నెస్ ఆఫ్ పూరి గారు ఇస్ టు గెట్ వాట్ హీ వాంట్స్. హీ నరేటెడ్ మీ ద స్టోరీ లైక్ ఇన్ 15 minutes. ఒక ప్లాట్ చెప్పారు నాకు. మూవీ ముందే నాకు లక్కీలీ ఐ గాట్ టు నో ద స్టోరీ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. సో ఇక్కడ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇద్దరు హీరోయిన్లు, వాడు అప్పటికే తాగేసి ఉంటాడు, అది అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, సడన్గా ఒక అమ్మాయి కనిపిస్తుంది, మళ్ళీ ఇలా అనేసరికి ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక చిన్న ర్యాప్ లాగానో లేకపోతే చిన్న వర్డ్ లాగానో చిన్న ఎఫెక్ట్స్ లాగానో కావాలి అని. సార్ అంటే ఇది అది కాదు కదా, కాదు ఇది అదే అన్నట్టు ఉండాలి సార్, అన్నట్టు ఉండాలి అన్నారు. ఇన్ సిమిలర్ వర్డ్స్ ఏదో చెప్పారు. సార్ అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, తుందినమ్మా ఏ పిచ్చి పిచ్చి అవుతుంది ఇవాళ అన్న. పిచ్చి పిచ్చి కాకుండా ఇంకేమన్నా కొంచెం తెలంగాణ ఆగమాగం అవుతుంది ఇవాళ, ఇది బాగుందమ్మా ఇది లాక్ అన్నారు. అది అప్పుడు అలా రికార్డ్ చేశాం. రెండో దాంట్లో కూడా కావాలమ్మా. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇద్దరు వచ్చి మీద పడి డాన్స్ చేస్తూ ఉంటారు, వాడి ఇమాజినేషన్లో ఇద్దరితో డాన్స్ చేస్తూ ఉంటారు హీరోతోని. సార్ దానికి ఏదైనా కొంచెం ఇట్ షుడ్ బి వెరీ కొంచెం మంచి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేద్దామా, తెలంగాణ స్టైల్లో ఆర్ హైదరాబాదీ స్టైల్లో ఏదైనా. సార్ డబల్ కా మీఠా సార్, హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ స్వీట్ సార్. డబల్ 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 ఇద్దరు అన్నారు కదా సార్, డబల్ కా మీఠా అని పెడదాం సార్ అని. అది ఓకే అయింది. కిందకు వచ్చారు సార్, అందుకనే మీ ఇద్దరిని కూర్చోబెట్టాను. అయిపోయింది కదా, ఓకే ఇప్పుడు రికార్డింగ్ అన్నారు. అంటే నేను డబుల్ కా మీఠా అది ఇది కాదు వరకు అప్పుడు చెప్పాను పూరిగా. దెన్ మణి గారు వచ్చి దాని ఇంప్రూవైజేషన్స్ చేసి అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, ఆ కట్టింగ్స్ ర్యాప్స్ ఇవన్నీ అప్పుడు చెప్పారు ఆయన. అండ్ దెన్ డబల్ 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 వాయిస్ చేంజ్ సిస్టంలో అదంతా చేసి ఇట్ వాస్ ఫన్. అసలు ఒక పాటకి ఇంత వెనకాల హిస్టరీ ఉంటుందా, ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అసలు? అసలు పూరి గారు నిన్ను అప్రోచ్ అవ్వడమే ఇట్ ఇస్ లైక్. పూరి గారు అప్రోచ్ కాదు, మణి గారు నన్ను పిలిపించారు. పూరి గారు నేను ఫస్ట్ టైం చూడడం అదే, బికాస్ మణి గారికి తెలుసు నేను హైదరాబాదీ పాడాలి అన్నది ఒక యాంగిల్, కానీ నువ్వే మధ్యలో వర్డ్స్ కూడా కలిపేసేసి పాడించాలి అన్నది అంటే మణి గారికి క్రెడిట్. హిస్ ఐడియా, హిస్ విజన్. వీడు హైదరాబాద్ లో పుట్టాడు, వీడికి ఆ వర్డ్స్ తెలుస్తాయి అని ఆయన నన్ను నమ్మడం. ఇట్ ఈస్ కంప్లీట్లీ హిస్. అంటే నీలో ఒక చిన్న లిరిక్ రైటర్ ని తట్టి లేపారు మణి గారు. ఉన్నాడు ఒకడు. ఉన్నాడా నిజంగా? దాచుంచాను లోపల. ఎప్పుడు తీస్తున్నావు బయటికి?
ఎందుకు మనకి ఎప్పుడన్నా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అప్పుడు రాస్తా పాడుతా నేను చాలానే నా యూట్యూబ్ ఛానల్కి. అది కేవలం అక్కడికే పరిమితమా? యూ హావ్ నెవర్ ట్రైడ్ ఆన్ దోస్ లైన్స్ లిరిక్ రైటింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? నాట్ అంటే అవసరం పడలేదు. లక్కీలీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ అండ్ ద బిగ్ లిరిసిస్ట్ హూ లవ్ మీ అండ్ ఎంకరేజ్ మీ అండ్ రైట్ లిరిక్స్ ఫర్ మీ. నేను అడగంగానే అనంత్ గారు కావచ్చు, శ్యామన్న కావచ్చు. సో అవసరం పడలేదు. వాళ్ళు రాసిన దాని మీద మనం రాస్తే ఏముంటుంది? ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు నీ పాట ఇది ఈ పర్టికులర్ వర్డ్స్ కోసమే మళ్ళీ చేసి పాడి ఇదంతా సూపర్ హిట్ అయింది. ఈ పాట గురించి ఎస్పెషల్లీ డీజే అమరీష్ నామ్ గురించి అంటే ఆయన అది అనురాగ్ ఇంకా సాగర్ అన్న. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ సాగర్ అన్న చేస్తున్నాం. సాగర్ అన్న ఇస్ మణిగారు అబ్బాయి, మహతి సాగర్. సాగర్ అన్న అనురాగ్ కలిపి డీజే మణిశర్మ పెట్టారు. నా పేరు వద్దని చెప్పి ఆయన దాన్ని ఏఐలో ప్రోటూల్స్లో రివర్స్ చేశారు. లాజిక్లోనో ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్లో రివర్స్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్స్. అదంతా అయిపోయాక పాట అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దెన్ అప్పుడు వీడితో పాడించాలన్న ఐడియా వచ్చింది. సో అది పుట్టినప్పుడు నేను లేను కూడా. సో ఇట్ వాస్ అనురాగ్స్ అండ్ సాగర్ అన్న ఐ గెస్. సరే ఒకసారి పాడైతే ఈ పాట ఫుల్ ఎనర్జీ. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అసలుకునే కిరాకే నన్నే కలకే మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట జిల్లెలమ్మ జిట్టా నిన్నే తేలై కుట్టా. సూపర్. అసలు నీతో పాటు పాడినటువంటి ఫీమేల్ సింగర్ కీర్తనా's వాయిస్ ఆల్సో వాజ్ లైక్ యాప్ట్ ఫర్ దిస్ సాంగ్ అని అనిపించింది. ఫుల్ ఎనర్జీ ఫుల్. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ చేయాలని రెడ్ లో డించక్ దింకా నేను, కీర్తన శర్మ, శ్యామన్నని రిపీట్ చేశారు మణి గారు అండ్ రామ్ గారు కలిసి. సేమ్ కాంబినేషన్ మళ్ళీ 5 hours. అంతే. అసలు ఆ పీరియడ్ లో ఈటీవీలో ఉన్న షోస్ దగ్గర నుంచి స్టేజ్ మీద షోస్ దగ్గర నుంచి ఎనీ ప్రొసెషన్ వితౌట్ దిస్ సాంగ్ ఇట్ వుడ్ బి ఇన్కంప్లీట్. అంతే. అవును. లక్కీలీ అదే చెప్పాగా ఈ పాట ఏం చేసింది అంటే నా పేమెంట్ ని నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిన పాట ఇది. ఓకే. దెన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ లో లెట్స్ డూ అనేటువంటి ఒక పార్టీ సాంగ్ అయినా, ఆ సాంగ్ కాకుండా బొమ్మ అదిరింది సాంగ్ అయినా, అసలు ఈ రెండు అంటే ఫుల్ ఎనర్జీ. సాకేత్ అని అంటే మాసీ నంబర్స్, ఎనర్జీ హై బీట్స్ ఇట్లా వాడతాడు అని ఒక 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 స్టాంప్ పడిపోయే అంటే బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కానీ నువ్వు అది పాడడం వల్ల కానీ ఎనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ దెమ్? సో ఇవేవి పాటలు రాకముందు ఈ పాటలు జరిగాయి. అప్పటికే ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఫర్ తమనన్న అండ్ కీరవాణి సార్. వీళ్ళిద్దరి దగ్గర కోరస్లు, కార్తిక్ అన్న దగ్గర కోరస్లు ప్లస్ కొన్ని సోలోలు పాడుతూ ఉన్నా అప్పటికి. జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో దాని ముందు శివలింగ కావచ్చు, ఇంకొన్ని మూవీస్లో ఇట్లా నేను, కృష్ణన్న, ఆదిత్య మేము గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం అనమాట. సో లెట్స్ టు పింక్ 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 ఈ పాట కూడా మేము ముగ్గురం కలిసి పాడాం. సో వన్ ఫైన్ డే కృష్ణన్నని ఏదో పాట పాడమన్నారు. అది కొంచెం మాస్ సాంగ్, టైం లేదు నువ్వు పాడే కృష్ణ ప్రస్తుతానికి అంటే, సార్ నా దగ్గర ఒక సింగర్ ఉన్నాడు. అప్పటికి తమన్నకి నేను తెలుసు, తమన్న తెలుసు. వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 20 మూవీస్ అప్పటికే. బట్ యాజ్ అ కోరస్ అండ్ గ్రూప్ సింగర్, ఇద్దరు ముగ్గురు పాడే పాటల్లో లీడ్ సింగర్గా, సోలో సింగర్ కాదు, ఇదర్ డ్యూయట్ ట్రిప్లెట్ సింగర్ ఆర్ కోరస్ సింగర్. ఓ సింగర్ ఉన్నాడు సార్, తనతో ట్రై చేద్దాం అన్నాడు. నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నట్టు. ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 102 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ ముగించుదాం గట్టి మెళ్ళలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో. ఇప్పటికీ పాడాము. అన్నా ఏంటన్నా ఇదంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు, ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు,
సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది. ఎవరంటే ఎవరు లేదో మన సాకేతే వాడికి జలుబు ఉంది, అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది, ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణ అన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే, తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణ అన్నకే ఇస్తా. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్.